మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్కారం, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ద్వారక నగరం సముద్ర గర్భంలో ఉంది అని అంటారు. నిజంగానే శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశం ద్వారక. అది మన పురాణాల ప్రకారం మనకి తెలుస్తుంది. కానీ గురువుగారు, నిజంగా ద్వారక రహస్యం ఏంటి గురువుగారు? ఇప్పటి వరకు ఎవరు వెల్లడించిందే లేదు. అనంతమైన వంటి ప్రశ్న వేశారు. అది సంపూర్ణమైన వంటి ప్రశ్న. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వంటి విశ్వబంధుకు నమస్కారం. వసువే వసుదం దేవం కంససారుణారమదనం దేవికీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్ముడు కంసుని కోసము వరదానం చేసుకోవడం కోసం జన్మం ఎత్తాడనేసి ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమి రోజున వచ్చే కృష్ణాష్టమి వస్తుంది. ఆ కృష్ణాష్టమి రోజున స్వామివారు జన్మించారని, కంసుని మరణం కోసమే ఆయన కారకుడని ఇక్కడ ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం జరుగుతుంది. అక్కడ నుండి ఆయన మహాభారతాన్ని కూడాను లిఖించుకోవడం, మహాభారత చరిత్రని నడిపించిన వంటి మహాపుణ్యపురుషుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇప్పటికీ ఈ యొక్క కలియుగంలో కూడాను హరే రామ హరే కృష్ణ అని చెబుతూ చక్కగా బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ విఠలేశ్వరుడు. ఆ విఠలేశ్వరుడైనా, పాండురంగుడైనా, పూరి జగన్నాథుడైనా, చక్కగా శ్రీకృష్ణుడైన ఎవరైనా కూడా ఆ పసివాడు శ్రీ గురువాయూరప్ప అయినా కూడా ఆయనలో అనేక రకమైన అవతారాల్లో పూజించబడి లిఖించబడి ఉంది. ద్వారక అనేటప్పటికీ తన రాజ్య పరిపాలన చేసిన వంటి ప్రదేశం. ద్వారక రాజ్యం అనేది శ్రీకృష్ణ స్వామి వారు స్వయంగా తాను పరిపాలించిన వంటి గోపికలతో, గోవర్ధనలతో, గోవులతో, భక్తులతో అనేక రకమైన వంటి సంసారాన్ని కూడా నడమాడుతూ సంసార జీవితాన్ని, యాదవ సంఘానికి కూడాను కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చి పేరు సంపాదించినటువంటి ప్రదేశం ఏంటి అంటే ద్వారక. ద్వారకలో ఇప్పుడైనా కూడా మీరు చక్కగా ఎప్పుడైనా సాయంత్రం ప్రదోష కాలంలో 5 నుంచి 6 గంటల లోపల మురళి చప్పుడు వినిపిస్తుందట. ఆ సమయంలో రాధాకృష్ణులు నటమాడతారని, ఆ సమయంలో కృష్ణహారతి ఇస్తారంట. మనం ఇప్పటి కూడా కృష్ణహారతి ఇస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల్లో కృష్ణహారతి ఇస్తే ఎక్కడి నుంచో అన్ని నెమళ్ళన్నీ కూడాను ఆ ఒక సముద్రం ఒడ్డున వచ్చేసి నెమలి పింఛలు విడుచుకొని చక్కగా నటమాడుతూ ఉంటాయంట. ఆ హారతి అయ్యేంత వరకు చూడడానికి 2 కళ్ళు మనకు సరిపో. అంతటి మహోత్కరమైనటువంటి, అంతటి విశాలమైనటువంటిది, అంతటి అద్భుతమైనటువంటి ప్రదేశం ద్వారక. ఆ ద్వారక ఆలయం ఇప్పుడు కూడాను పెద్ద పెద్ద వాళ్ళంతా కూడాను వెళ్తుంటారు, అందరూ వెళ్తుంటారు. వెళ్ళి చూసి దర్శనం చేసుకుని రావటం అనేది జరుగుతుంటుంది. సో ఇట్ట ఉండంగా అసలైన ద్వారక సముద్రంలో ఉండడం, ఆయన కైలాసం వైకుంఠం నుండి దిగి వచ్చినటువంటి మహావిష్ణువు భూమండలంలో నడమాడిన వంటి ప్రదేశమైనటువంటి ఇది భూగర్భ సముద్రానికి తీసుకుపోమనేసి సహకారం ఇచ్చింది అంతా కూడాను శ్రీకృష్ణుడే. పలానా సమయంలో ఈ యొక్క ద్వాపరయుగం ముగించబోయే సమయంలో ద్వారక అంతా కూడా నువ్వు తీసుకో అని చెప్పి సముద్రానికి చెప్పడం కూడా శ్రీకృష్ణుడు ఒక అర్థమే. ఎప్పుడైతే కూడా బోయవాడు ఆయన ఒక బొటనేలికి బాణం వేసి కొట్టిన తర్వాత మృత్యు పొందిన వంటి శ్రీకృష్ణుడు నిర్మాణం చెందిన తర్వాత పంచపాండవులంతా కూడాను ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి అంతిమ సంస్కారం చేశారు. ఆ అంతిమ సంస్కారం చేసిన తర్వాత దేహమంతా కూడాను కాలిపోయిన తర్వాత తన గుండె మాత్రము గుండె అంటే కబేరం, ఆ గుండె కబేరంతో కాలలేదు. దాన్ని ఒక చెక్కపెట్టెలో చేసి, అంటే ఆ రోజులంతా కూడా నగపెట్టెలాగా ఉంటాయి కదమ్మా, అలాగే చెక్కపెట్టెలో దాన్ని పెట్టి నీళ్ళలో వదిలిపెట్టారు.
ఆ నీళ్ళలో వదిలిపెట్టిన తర్వాత సముద్ర అలల నుంచి కొట్టుకుపోయి పూరికి చేరింది. ఆ పూరికి చేరిన తర్వాత ఒక రాజుకి కలలో నేను వస్తున్నానని చెప్పి ఆ రాజు కలలో ఉన్నప్పుడు ఆ బట్టలతో తీసుకువస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ కలవేరా అని తీసుకువచ్చేసి నాకు ఒక విగ్రహం తయారు చేసి దాంట్లో పెట్టండి, నేను ఇప్పుడు కూడాను మీకు దర్శిస్తానని చెప్పి ఇప్పుడు కూడా పూరి జగన్నాథుల్లో శ్రీకృష్ణుని ఒక గుండె నడమాడుతుంది. మొన్నటి వరకు పూరి జగన్నాథుల్లో ఆషాఢమాస శుద్ధ పాఠ్యమి రోజు నుంచి మొదలుకున్న వంటి రథయాత్ర 9 రోజుల పాటు కూడా రథయాత్ర జరిగింది బ్రహ్మాండంగా. గండీజా మాత టెంపుల్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా యాత్ర బ్రహ్మాండమైన వైభవం. 12 ఏళ్ళకు ఒకసారి కలవేరాన్ని మారుస్తూ ఉంటారట, సంవత్సరానికి ఒకసారి రథాన్ని మారుస్తూ ఉంటారట. ఇటువంటి వైభవం అటువంటి. సో ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణుడికి అది ఆది ఉండదు, అంతం ఉండదు. అటువంటిది భూగర్భంలో ఉన్న కన్నా మన సముద్ర గర్భంలో అనంతమైన వంటి సంపదతో అనంతమైన వంటి ఒక ద్వారక ఆలయం ఉండడంలో చాలా అరుదైన విషయం, చాలా అరుదైనటువంటి విషయం. ఆ ద్వారక ఒక సన్నిధిలో ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు రావటం. ఇప్పుడు కూడాను మీరు ఈ మధ్యకాలంలో మన సైంటిస్టులు సైకాలజిస్టు అంతా కూడాను వెళ్ళి దాన్ని పరిశోధిస్తూ ఉంటుంటారు. సముద్రంలో ఏమేమి ఉన్నాయని, సముద్ర అలల్లో ఏమేమి ఉన్నాయని, ఏమేమి కొట్టుకొస్తున్నాయి అనేసి, ఎటువంటి ఒక పరిస్థితిని రావటం జరుగుతుందని అన్నీ కూడా రావటం జరుగుతుంది. ఇప్పుడు సముద్ర గర్భంలో ద్వారకా నగరం ఉంది కదా గురువుగారు, మరి పూజలు పునస్కారాలు ఏమన్నా చేస్తారా సముద్రం నుంచి ఏమైనా? తప్పకుండామ్మా. ఎక్కడైతే కూడా కృష్ణ పరమాత్మ ఆలయంలో నుంచి హారతులు చేసిన విధానంగానే ఈ ఒక్క సముద్ర గర్భంలో కూడాను మీరు కాశీలో గంగా హారతి ఇస్తారు చూసారా? చూసాం గురువు. మీకు హరిద్వార్లో గంగా హారతి ఇస్తారు చూసారా? ఎంత అద్భుతంగా ఉంటుంది గురువు గారు. అదే రకంగా ద్వారకలో కూడాను యమునా నదికి ఇస్తారా? అమ్మా, యమునా నదికి ఇస్తారా? యమునా నదిలో సముద్రంలో ఇస్తారు. ఓకే. ఆ సముద్రం కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటారు, ఎంతటి వైభవంగా ప్రశాంతంగా నిదానంగా ఉంటుందంటే అంతటి వైభవోత్తమంతంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ ఒక దిగ్విజయాన్ని 2 కళ్ళాల చూడాలను కూడా మనకు సరిపోయినటువంటి ఒక వైభవం అనేది మనకు కనబడుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెబుతూ చక్కగా కృష్ణ సంకీర్తనను చెబుతున్నటువంటి ద్వారక మహిమలు మహోత్కరమైనటువంటి. మీరు అక్కడికి వెళ్ళి నిలబడితే గ్లూస్ బాంబ్స్ నిలబడుతుంటాయి ఇమ్మీడియట్లీ యాక్షన్. మీరు అక్కడికి వెళ్ళి ఎంతటి నాస్తికుడైనా సరే ద్వారక వెలిస్తే కృష్ణ భక్తుడు అవుతాడు. నాస్తికుడు వెళ్ళినా కృష్ణ భక్తుడు అవుతాడు. అంతటి కృష్ణ భక్తుడు ఏంటంటే ప్రేమకు ముక్తి, ప్రేమ, అభిమానం, లవ్ అండ్ ఎఫెక్షన్స్ అనేది చాలా వరకు కూడా కనపడుతుంటాయి. కాబట్టి ద్వారకామయ్యలో అనంతమంటి రహస్యాలు మనకు తెలియని ఇంకెన్నో ఉన్నాయి. కాబట్టి తెలుసుకుంటే ఇంతే, చెప్పబడింది ఇంతే. కాబట్టి వెళ్ళిన ప్రతి భక్తులు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ సముద్ర హారతి కూడా దర్శనం చేసుకోండి. పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తుంది. కృష్ణ గురించి తెలుసుకోవాలంటే ఏ గ్రంథం చదవాలి గురువు గారు? భాగవతం చదువుకోవాలమ్మా. భాగవతం ఆయన లీలలన్నీ అందులో పొందుపరిచారా? బాల భాగవతం అని ఉంటుంది, ఆయన లీలలన్నీ తెలుసుకోవచ్చు. అద్భుతంగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.